పెద్ద పెద్ద పట్టణాలు అన్నాక ఖచ్చితంగా మున్సిపాలిటీ ఉంటుంది. ఇక మున్సిపాలిటీ చెదారం జమ చేయాలి, కొంచెం పోయి ఏ జంగళ్ళను పారేయాలి, లేకుంటే కాలబెట్టాలి. గట్ల ఇగురంతో పని చేస్తే ఎవ్వరికేం తక్లీఫ్ ఉండదు. కానీ కరీంనగర్ పట్టణం మున్సిపాలిటీ మాత్రం అట్లా కాకుండా చెత్తంతా కొంచెం పోయి పట్టణం అంచుకే కాలబెడుతుర్రట. ఇక చూడు చెత్త కాలబెట్టంగా వస్తున్న పొగ చేయంగా జనం ఎట్లా గూసపడుతుర్రో. దగ్గులు, తుమ్ములు, జరాలు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఈసొంటి ఇంకెన్నో ఇవన్నీ రూపాయి ఖర్చు లేకుండా ఇస్తుంటే తారీఫ్ చేసేది పోయి మా కరీంనగర్ మున్సిపాలిటీ మమ్మల్ని ఆగం పట్టిస్తుర్రు. వీళ్ళు జయంగా మేము ఊళ్ళో ఉండాలనా పోవాలనా అని లొల్లికి దిగిర్రు అక్కడి చుట్టుపట్టుండే జనాలు. ముచ్చటేంటిదంటే పట్నంలో జమైన చెత్త అంతా కొంచెం పోయి ఏనో దూరంగా పారేసి రాకుండా పట్నం అంచుకే గుట్టలకు గుట్టలు జమ చేసి కాలబెడుతుర్రట. అట్లా చెత్తకు నిప్పు పెట్టంగా పొగలేసి దగ్గర పట్లున్న కోతిరాంపూరు, కట్టారాంపూరు, అల్కాపురి కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బొమ్మకల్ ఊర్లకు పాకి అక్కడున్న జనాలకు దమ్ దమ్ అవుతుందట. దీంతోని ఊరోళ్ళందరికీ అడ్డమైన రోగాలంటి ఇంటికొకళ్ళు మంచాన పడ్డారట. ఈ ముచ్చట కనిపెట్టిన ఊరోళ్ళు డంపింగ్ యార్డ్ పీకేయాలే, అది జయంగా మా బతుకులు ఆగమైతున్నాయి, దాసుకున్న పైసలన్నీ దాకాన్లకే పోసుడైతుంది అని బొచ్చెడు మాటలు చెప్పినా కూడా అధికారులు మా తోకకు చెప్పుర్రి అన్నట్లే చేస్తుర్రట. అందుకే ఇక కోపానికి వచ్చిన ఊరోళ్ళు డంపింగ్ యార్డ్ కాడ గిట్ల లొలికి దిగిర్రు. లేడీస్ కి అయితే అసలు చెప్పలేని రోగాలు వస్తున్నాయి. గర్భస్రావాలు, గర్భానికి సంబంధించిన చాలా రోగాలు వస్తున్నాయి. పిల్లల్లో మెదడు మాత్రం ఎదుగుదల కూడా లేదు. ఈ పొగ మీరు అంటున్నట్టు సిగరెట్ తాగితేనే హాని అంటే ప్రతిరోజు 24 hours ఇన్ని సంవత్సరాల నుంచి పీల్చుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ రేకుర్తిలో వేణిస్తలేరని ఇక్కడ వేస్తే మరి ఇక్కడ ఉన్న వాళ్ళు బ్రతకాలా చావాలా? గాదన్నట్లు డంపింగ్ యార్డ్ పీకే ఉర్రి క్యాన్సర్ వచ్చి పోయేటట్లున్నామని గిట్ల ప్లకార్డులు పట్టుకొని జవడానికి దిగిర్రు. ఆయన గుట్టలకు గుట్టలు చెత్త చెదారం, మన్ను మశానం, ప్లాస్టిక్, బీస్టిక్ ఎక్కడితో అడ్డదాకుల చెత్త అంతా కాలబెడితే డేంజర్ పోవు వస్తుంది. అది ఒక్క నిమిషం పీల్చుకుంటేనే పెయ్యంతా ఎట్లనో ఉంటది. అసొంటిది 10 ఏళ్ల సంది కంపు భరిస్తున్నారంటే ఊరోళ్ళు ఎంత యాస్టగొన్నారో సమజైతుంది. మరి ఇప్పటికన్నా అధికారులు వీళ్ళ తిప్పలు పట్టించుకుంటారో లేకుంటే వర్రి వాళ్ళే పోతారని దులుపుకుంటారో చూడాలి అని అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు.